ఎల్లంపేట మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. మొత్తం 24 వార్డులోని ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 13 కాగా బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లతో ఒక ఓటు తక్కువలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, బీజేపీ 4 సీట్లు సాధించాయి. చైర్మన్ ఎన్నికలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికున్న ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఈసారి ఆయన తన ఓటు హక్కును వినియోగించారు. బీజేపీ సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్కు అవసరమైన మెజార్టీ లభించింది. దీంతో ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున 8వ వార్డు సభ్యురాలు లావుడియ శ్రీదేవి చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బీజేపీకి చెందిన 12వ వార్డు సభ్యురాలు మేకల్ రజిత దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి మేకల్ రంజిత పేరును నరసింహ ప్రతిపాదించగా బిందెల కుమార్ మద్దతు తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. చైర్మన్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి లావుడియ శ్రీదేవి పేరును చిన్నోళ్ల భాస్కర్ ప్రతిపాదించగా సద్ది నిశిత మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతిని ముత్యాలగౌడ్ పేరును వేణు ప్రతిపాదించి మద్దతు ఇచ్చారు. ఓటింగ్లో శ్రీదేవికి 17 మంది మద్దతు లభించగా శాంతికి 8 మంది మద్దతు లభించింది. మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపాలని కలిగి ఉంటామని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎల్లంపేట పురపాలక సంఘం 17వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా నా కళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రమేష్ శ్రీలత అను నేను ఎల్లంపేట పురపాలక సంఘం 10వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్లని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎల్లంపేట పురపాలక సంఘం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతామని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తామని భగవంతుడి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
వచ్చేది క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు అంతా వచ్చినట్టే దుమ్ము లేపుతారు గెలిచిన మా స్టూడెంట్ ఉంటారు ఇక్కడ ప్రెస్ రిపోర్ట్ లో కూడా మా స్టూడెంట్ ఒకటి ఎల్లంపేట్, రెండోది అలియాబాద్, మూడోది మూడుచింతలపల్లి. రెండుట్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మెజార్టీ సీట్లు గెలుచుకున్నాం. కరెక్ట్గా అందరం కూడా ఈరోజు ప్రజెంట్ అయినాం. దానికి మా శ్రీదేవి చైర్మన్గా ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేట్ల సహకరించినందుకు ఆమెకు రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం. మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు. బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్ కూడా. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమ శివాయ. ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రంతా జాగారం చేసిన, 1,00,000 మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేసి. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే మా క్యాండిడేట్స్. గందరగోళం ఉండే, పెద్ద పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. మీకు కూడా తెలిసి ఇక్కడ ఏమేమి జరుగుతుందో. మీరు రాత్రి సంది మొత్తం రిపోర్ట్ ఉంది మీకు. 10 గంటల దాకా వాళ్ళదే సీట్ అనుకున్నారు. కానీ ఆ శివయ్య వచ్చిండు, పరమశివయ్య. ఓం నమ శివయ్య, నమో శివయ్య. ఆయనే కాపాడు. బీజేపీ వాళ్ళు మీకేమో ఇక్కడ సపోర్ట్ చేశారు, అక్కడనేమో ఆలియాబాద్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ చేసారో నాకు తెలియదు. అంటే ఇక్కడైతే చేసారు. నేను ఇంకా బయటకి ఇప్పుడు వెళ్తున్నా కదా, నా సీటు ఓటు ఎక్కడ వేసుకున్నా సత్తన్న. నాకంటే ఎక్కువ నీకు బాగా ఎరక, నువ్వే చెప్పు. అన్నది ఏమున్నా మంచిగా చదువుకున్న అమ్మాయి, మా స్టూడెంట్ సిఎంఆర్ లా ఇంజనీరింగ్ చేసింది, చైర్మన్ అమ్మ. మంచిగా శ్రీదేవి గెలిచింది. రజిత కూడా మంచిగా చదువుకున్నది, వైస్ చైర్మన్ అయింది. ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు. ఇద్దరు కూడా మంచిగా మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మన మేడ్చెల్ల. వాళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. మా వాళ్ళు కూడా కౌన్సిలర్ కూడా మంచిగా ఎలక్ట్ అయ్యారు. అందరు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు, డిసిప్లిన్ గా. వాళ్ళు కూడా మంచిగా దీన్ని అభివృద్ధి మున్సిపాలిటీని తెలంగాణనే నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అట్లనే మూడుచింతలపల్లి కూడా మాకే వచ్చింది. మాకు కూడా అందరికి కూడా అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు. చాలా ప్రెస్ రిపోర్టర్స్ కూడా బాగా సహకరించారు మాకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మెజార్టీ లేదు కదా సత్తనా, నీకు ఎట్లా చెప్పాలి? మేము మెజార్టీ లేనప్పుడు మిస్ కాకపోతే ఎట్లా వస్తుందా? మేము ఎవ్వరికి దౌర్జన్యం చేయం సత్తన్నా. మాకు మెజార్టీ ఉన్నా మాకు వాళ్ళు దౌర్జన్యం చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్. కానీ కాలే భగవంతుడు కాపాడిండు. ఇంకేం లేదు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గత 3 రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ప్రశాంతంగా ముగిసింది. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో నెలకొన్న అనిశ్చితి కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందంతో విడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 స్థానాలను గెలుచుకున్నాయి. ఎవరికి పూర్తి మెజార్టీ లేకపోవడంతో పట్టణ ప్రజల్లో పొత్తులపై ఆసక్తికర చర్చ నడిచింది. చివరికి కాంగ్రెస్ చైర్మన్ పదవిని, బీజేపీ వైస్ చైర్మన్ పదవిని పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. మెదక్ ఆర్డీఓ రమాదేవి పర్యవేక్షణ జరిగిన ఈ ప్రక్రియలో మున్సిపల్ చైర్మన్ గా లక్ష్మీరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ గా బుచ్చేష్ యాదవ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వీళ్ళిద్దరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో సీట్ల బలాలను బట్టి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన నూతన పాలకవర్గం పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని కోరారు. ఎమ్మెల్యేగా తన వంతు సహకారాన్ని ఎప్పుడు అందిస్తానని హామీ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కోరం లేక సోమవారం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. చైర్మన్ ఎన్నికకు ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హాజరైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో సరిపడా కోరం లేక అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 విజయం సాధించారు. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 20 మంది కావడంతో హంగ్ నెలకొంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ జట్టు కట్టి ఎక్స్ ఆఫీసుగా ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్న 19 మంది మాత్రమే అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 2 ఎంఐఎం, 3 స్వతంత్రులు కలుపుకుని 19 మంది సభ్యులు కాగా ఎక్స్ అఫీషియోగా ఎంపీ సురేష్ షెట్కర్ ఓటుతో 20 మంది సభ్యులతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ చైర్మన్ పీఠం తమకు కావాలంటూ 4 కౌన్సిలర్లు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ వర్గంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చైర్మన్ ఎన్నికకు హాజరు కాలేదు. కోరం లేక రేపటికి ఎన్నిక వాయిదా వేశారు. కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని మీడియా ముందు ఎమ్మెల్యే మాణిక్రావు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పటేల్ ఇక్కడ ఎందుకు జరుగుతారు వచ్చింది ఇంకా హలో రాజేష్ మున్సిపల్ జహీరాబాద్ ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలక్షన్ ఇచ్చిన టైంకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా ఎలక్షన్కి మరి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు టైం ఇచ్చారు, 11:30 అన్నారు, 12:30 అన్నారు, తర్వాత 1:30 వరకు కూడా టైం పెంచినా కూడా ఇంతవరకు దాకా ఇతర పార్టీ వాళ్ళు రాక కోరం లేదని కమిషనర్ గారు చెప్పడంతో ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ అయింది రేపటికి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కట్టడి అనేది ఒక పద్ధతిగా ఉండాలి, కానీ ఇది రాకపోవడంతో పోస్ట్ పోన్ చేయడము, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, మరి అదేవిధంగా కౌన్సిలర్స్ కూడా మరి ఆకలితో ఉన్నారు అందరూ. కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలి. టైం అనేది కొంచెం ఆలోచించి టైం ఇస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మీరేమన్నా ఇంకా ఏమన్నా ఇప్పుడు అవకాశం ఉంది కదా సార్, ఇంకో రోజు ఇంకేమైనా ప్రయత్నం చేస్తారు అట్లా? ఇంకా అవకాశం ఉంది సార్. మీరు చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నదా? మేము అవకాశం ఉన్నదని మేము వచ్చినాం. అంటే ఇంకేమైనా మద్దతు తెలిపే అవకాశం ఉందా? ఏ రకంగా మాకు ఉన్నది కాబట్టి అందుకనే లోపలికి వచ్చినాం. వాళ్ళు ఇచ్చిన టైంకి వచ్చినాము, వాళ్ళు చేయలేకపోయినారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. కాబట్టి చైర్మన్ అభ్యర్థిగా ఎవరికైనా ప్రకటించారు? మేము ఎవరికి ప్రకటించలేదు. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీకి జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎన్నికయ్యారు. కోహిర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మొత్తం 16 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వీరిలో 8 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఒక ఎంఐఎం, మరో స్వతంత్ర కౌన్సిలర్లు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం అశోక్ వైస్ చైర్మన్ గా మొహమ్మద్ అబ్దుల్ హన్నాన్ జావేద్లను ఎన్నుకున్నారు. వీరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కోహిర్ నూతన మున్సిపాలిటీగా కొత్తగా ఏర్పడడంతో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నేను బ్రహ్మశోకాన్ని నేను కోహిర్ మౌనం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ అధికార విధుల నిర్వహణలో
నాకు తెలిసిన లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భంలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించదని ప్రమాణం చేస్తున్నాను. मोहम्मद अब्दुल हन्नान जावेद वाइस चेयरमैन कोहिल म्यूनसिपल की हैसियत से कानून के जरिए कायम करदा आइन पर सख्ती, सच्ची अकीदत और वफादारी का हलफ देता हूँ। मैं ये भी हलफ देता हूँ कि जिस पौधे को मैं संभालने वाला हूँ इसके फराइज को भारत की खुद मुख्तारी, इत्तेहाद और सालिमियत के ताबे रहते हुए पूरी ईमानदारी, वफादारी और जिम्मेदारी के साथ अंजाम दूंगा। मैं अल्लाह ताला को हाजिर और नाजिर जानकर अपने ज़मीर को गवाह रखता हूँ। ये गवाह बनाते हुए ये हलफ देता हूँ। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 16 మంది కౌన్సిలర్లను తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ చెందిన 4 కౌన్సిలర్లు హాజరు కాగా మంత్రితో కలిసి మొత్తం 21 మంది సభ్యులు హాజరయ్యారు. కౌన్సిలర్లతో ప్రత్యేక అధికారి ఆర్డీఓ రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 12:30 చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి 14వ వార్డు కౌన్సిలర్ దండి లక్ష్మి పేరును సభ్యులు ఒకరు ప్రపోజ్ చేయగా మిగతా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా దండి లక్ష్మి ఎన్నికైనట్లు ఆర్డీఓ రామ్మూర్తి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ గా 7వ వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి ధృవీకరణ పత్రాలు అందించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్పర్సన్ దండి లక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. ఎన్నికల ముందే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని అన్నారు. అనుషా చెన్నబోయినాను. నేను హుస్నాబాద్ పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకం అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతానని మరియు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ నెక్స్ట్ బొల్లి శ్రీనివాస్ దండి లక్ష్మి అను నేను హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నికైనందుకు నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు. వారందరికీ మరొకసారి మా నూతన పాలకవర్గం తరఫున ధన్యవాదాలు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను చుట్టూ 4 జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతాం. ఎన్నికల దాకానే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలకు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. అట్లా వద్దు,
పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్. ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి హుస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య, వైద్య, ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు. ఈ బాధ్యతల నిర్వహణలో కొత్త పాలకవర్గం ఎంపికైనటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు. ఇంకా అందరూ కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలకవర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మా విప్పు కేశవన్ రమేష్ గారు అందరూ కలిసి హుస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్ మున్సిపాలిటీ అనే విధంగా కృషి చేయాలి. నేను గౌరవ శాసనసభ్యుడిగా నా బాధ్యతగా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానే మాట కూడా నేను మనవి చేస్తూ, ఎన్నికలకు ముందు హుస్నాబాద్ ప్రజలు ఏ విధంగానైతే అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించారో ఆ ఆశీర్వచనం, ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనలో మనం ముందుంటాం. అన్ని రకాలుగా అందరికంటే ముందుండే విధంగా మా యొక్క కొత్త టీం అంతా కూడా కలిసి పనిచేస్తాం. వనదుర్గమాత అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు నర్తాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కొల్చార మండలం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొల్చార మండలం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నర్తాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్థానిక నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, నాయకులు ఇంద్రసేనారెడ్డి, భీమారెడ్డి, అరిగే విజయకుమార్, చిట్కుల సురేష్, కాశీనాథ్, ముత్యం ప్రవీణ్, సిద్దిరాములు, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఏడుపాయల వనదుర్గమాత యొక్క జాతర సందర్భంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి కోనాపూర్కు సంబంధించినటువంటి మా యువ నాయకుడు అయినటువంటి సంతోష్ గారు ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా తాగునీటి సమస్య తీర్చాలని, దాహార్తిని తీర్చాలన్న ఆలోచనతో ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఇక్కడ బాటిల్స్ కొని వాటర్ తాగేంత పరిస్థితి మరి అప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా, నీళ్లు ఎవరికైనా దాహం అయితే నీళ్ళు అందుబాటులో ఉండే విధంగా మరి జాతర అయిపోయే వరకు కూడా మరి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజంగా చాలా సంతోషం. సమాజంలో ఇటువంటి అంటే యువకులందరూ ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆ వనదుర్గ భవాని మాత యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాను. ఈ జాతర సందర్భంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మనకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ, అభిషేకం చేశారు. హుస్నాబాద్ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందని మంత్రి తెలిపారు. వచ్చే శివరాత్రి నాటికి గౌరవెల్ ప్రాజెక్టు పూర్తి చేసి కాలువల ద్వారా నీళ్లొచ్చి హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండడానికి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని వేడుకున్నారన్నారు.
ఫోటో నేను జరుగు అన్న ఫోన్ కొట్లపల్లి హరహర మహాదేవుని అభిషేకం చేసుకొని హుస్నాబాద్ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలన్న భగవంతుని ప్రార్థించినాం. ఏ సంకల్పం అయితే తీసుకొని ముందుకు పోతా ఉన్నానో గౌరవైన ప్రాజెక్టు కూడా ఆ భగవంతుని ఆశీస్సులుండి వచ్చే శివరాత్రి లోపల కాలువలకు నీళ్లు వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా నా కృషికి తోడు ఆశీర్వచనంగా ఉండాలని ప్రార్థించుకుంటూ తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన కొనసాగించేటువంటి ఆశీర్వచనాన్ని కూడా ఇవ్వని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని వేడుకుంటా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా బేరంగూడ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. 4 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో శివలింగానికి పంచామృత అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, ప్రధాన అర్చకులు ప్రహ్లాద, ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో శశికళ యాదవ్ రెడ్డి భక్తులు అభిషేకాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలంకు వెళ్లి దర్శించుకోలేని భక్తులకు మినీ శ్రీశైలంగా పేరుగాంచిన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఉన్న అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో బీరంగూడ శివాలయంకి 350 మందితోటి బందోబస్తు ప్రొవైడ్ జరుగుతుంది. ముఖ్యంగా సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా, పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఇబ్బంది కాకుండా డిఫరెంట్ క్యూ లైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గర్భగుడి దగ్గర ఎగ్జిట్ దగ్గర కూడా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ స్మూత్లో ఉండేలాగా బందోబస్తుని పటిష్టంగా తయారు చేయడం జరుగుతుంది. సిపి రమేష్ సార్ ఆధ్వర్యంలో ఏసీపీ శ్రీనివాస్ అండ్ ఇన్స్పెక్టర్ నరేష్, డీసీపీ సార్ శ్రీనివాస్ సార్ అండ్ అందరి ఆధ్వర్యంలో ఇది సజావుగా జరుగుతుంది. అండ్ వీ అప్రిషియేట్ ఆల్ ద పిలిగ్రిమ్స్ ఆల్సో, ట్రాఫిక్, ఎస్ఓటీ, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఎటువంటి నేరాలు కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది కాకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం కోసం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోఆపరేట్ చేస్తున్న భక్తులకి, మీడియా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి నవరాత్రుల్లో భాగంగా మరి యొక్క ఈరోజు శివరాత్రి ఈ సందర్భంగా మరి ఉదయం 2 గంటల నుంచే మరి ఈ యొక్క లింగోద్భవ అభిషేకం నుంచి మరి అభిషేకం తర్వాత ఈ యొక్క దర్శనం చేయడం జరుగుతుంది. మరి ఈ దర్శనంలో ఉదయం 2:30 నుంచి మరి ఈ యొక్క భక్తులు కంటిన్యూ రావడం జరుగుతుంది. మరి ఈ 2:30 నుంచి ఇప్పటి వరకు మరి ఇంచుమించు 50,000 పైనే మరి భక్తులు రావడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు మా యొక్క దేవస్థానం నుంచి, ఆలయ కమిటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి క్యూ లైన్లు అయితే వాటర్ బాటిల్స్ కానీ, మరి అలాగే క్యూ లైన్లలో వారికి చల్ల, అలాగే మరి లిమ్కా వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మరి ఇక్కడ ఇచ్చేయడానికి భక్తులకు ఆర్టీసీ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ ఫెసిలిటీస్తో పాటు మరి యొక్క ఇక్కడ సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ మరి వారికి ఈ యొక్క పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కింగ్ స్థలంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి వారికి టెంట్ వేసి అక్కడ కూడా వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఈ యొక్క ఎండకు మరి ఎవరికైనా భక్తులకు ఏదైనా నీరసం వచ్చి కానీ ఎలాంటిదైనా ఉన్నా కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికోర్ కానీ, పనేషియా కానీ, శ్రీవేద కానీ, పటాన్చేరు నుంచి ఇంకా మిగతా 3 హాస్పిటల్ ఇలాగా అంబులెన్స్లు పెట్టి మరి యొక్క హాస్పిటల్స్ కూడా ఇక్కడ స్టాఫ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ యొక్క దేవస్థానం నుంచి మరి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానము బీరంగూడ గుట్టపై స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 2 గంటలకు అభిషేకం మాన్యాద రుద్రాభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభించి రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకంతో కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 5 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేసినాము. వివిధ రకాలు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు, వాటర్ సప్లై మొదలగు హెల్త్ క్యాంపులు అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ బందోబస్తుతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు భక్తులకు సౌకర్యవంతంగా కల్పించినాము.